ప్రతి ఒక్కరిలోనూ అప్పుడప్పుడైనా సరే సాధారణంగా కనిపించే సమస్య తలనొప్పి. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అలసట, టెన్షన్స్, నిద్ర సరిపోకపోవడం, డీహైడ్రేషన్, ఎక్కువసేపు స్క్రీన్స్ చూడడం మొదలైనవి కారణాలు కావచ్చు. అయితే కొంతమందికి మాత్రం చాలా తరచుగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అది కూడా కొన్నిసార్లు భరించలేనంతగా. సాధారణ తలనొప్పి అయితే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటేనో, ఇంటి చిట్కాలతోనో లేదా ఒక చిన్ని మెడిసిన్తోనో తగ్గిపోతుంది. కానీ దీర్ఘకాలికంగా కనిపించే తలనొప్పి మాత్రం కొంచెం ప్రమాదమైందే. ఇది మైగ్రేన్ కావచ్చు. ఆరోగ్య నిపుణులు మైగ్రేన్ను ఒక రకమైన మానసిక సమస్యగా కూడా పరిగణిస్తారు. మానసికంగా ఏదైనా సమస్యతో బాధపడే వారికి, ఒకే విషయంపై దిగులు, కలత చెందుతూ ఉండేవారికి మాటిమాటికి తలనొప్పి వస్తూ ఉంటుంది. తలనొప్పితో పాటు కళ్ళలో నొప్పి కలగడం, అలసట, వాంతులు, వికారంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే అది మైగ్రేన్కు దారితీస్తుందనే సంకేతం కావచ్చు. మైగ్రేన్ సమస్యను సైకోసోమాటిక్ డిసార్డర్ అని కూడా అంటారు. ఈ సమస్య ఉన్నవారు ఇతరుల కంటే ఎక్కువగా ఒత్తిడి, నిరాశలకు గురవుతుంటారు. కొన్నిసార్లు మైగ్రేన్ వల్ల విపరీతమైన ఆందోళన చెందుతుంటారు. సాధారణ తలనొప్పి వల్ల తలలో తేలికపాటి నొప్పి కలుగుతుంటుంది. మరే ఇతర లక్షణాలు కనిపించవు. మైగ్రేన్లో మాత్రం తలలో ఒక వైపున తీవ్ర నొప్పి కలుగుతుంది. కొంతమందికి రెండు వైపులా కూడా నొప్పి ఉండొచ్చు. వికారం, వాంతులతో పాటు కాంతిని ఎక్కువగా చూడలేకపోవడం, సూర్యరశ్మిలోకి వెళ్ళలేకపోవడం, ఎక్కువ శబ్దాలను భరించలేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. సాధారణ తలనొప్పి కొద్ది నిమిషాలకు లేదా కొన్ని గంటల్లో తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ కొన్ని గంటల నుండి కొన్నిసార్లు 2 లేదా 3 రోజుల పాటు ఉంటుంది. టెన్షన్స్, హార్మోనల్ చేంజెస్, వెదర్ కండిషన్స్, వెలుతురు ఎక్కువగా ఉండే గదులు, నిద్ర లేకపోవడం వంటివి మైగ్రేన్ను ప్రేరేపిస్తాయి. నెలసరిలో తేడాలు, గర్భనిరోధక మాత్రలు స్త్రీలలో మైగ్రేన్ను భరించలేని స్థాయికి తీసుకువెళ్తాయి. మైగ్రేన్ తలనొప్పిని నివారించడానికి క్రమబద్ధమైన జీవన శైలి ఎంతో అవసరం. మెగ్నీషియం, విటమిన్ B12 అధికంగా ఉండే గింజలు, ఆకుకూరలు, గుడ్లు, అరటిపండ్లు, పుట్టగొడుగులు వంటివి ఎక్కువగా తినాలి. అధిక కెఫీన్, ఆల్కహాల్ ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం తగ్గించాలి. కుదిరితే మానేయాలి. రోజు 7 నుంచి 9 గంటల పాటు సరియైన నిద్ర అవసరం. ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. మంచినీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. యోగా, ధ్యానం, నడక, సైక్లింగ్, తేలికపాటి వ్యాయామాలైనా చేస్తూ ఉండాలి. ఇవి మైగ్రేన్ను పూర్తిగా నివారించకపోయినా పెరగకుండా అడ్డుకుంటాయి. అతిగా ఆందోళన చెందడం, దిగులు, విపరీతమైన కోపం వంటి వాటిని దూరం చేసుకోవాలి. ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స అనేది లేదు కాబట్టి డాక్టర్లు ఇచ్చే మెడికేషన్ వాడడం అసలు ఆపొద్దు. ఇది సమస్యను తీవ్రం చేయొచ్చు. మైగ్రేన్ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి ఉన్న చోట ఐస్ క్యూబ్స్ పెట్టడం, గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దన చేయడం వలన కొంత ఉపశమనం లభిస్తుంది.